పరిమళ మీరు వచ్చేది మాత్రం మీ అన్న వాళ్ళకి ఏం తెలియదు. అరే ఫస్ట్ ఈ వడ్ల పైన అయిపోయినాయి, వడ్ల పైన పోయి నిమానంగా పోయి మాట్లాడదాం ఏమున్నది. సరే కానీ బయట పెద్దోనికి 30-40 లక్షల కట్నం ఇస్తానంట. మరి మన మీ చెల్లి ఏమి ఇస్తుందో ఏమో. వరంగల్ అమ్మాయి ఉన్నది, మరి పెద్దోనికి పెళ్లి చేస్తావా? సంబంధం అయితే మంచిదే. డన్ బావా. దేవుడా మా అక్కకి మా బావకి పెళ్ళి, మా ఇద్దరు కూడా పెళ్ళి అయితే మా బావకి గుండు కొట్టిస్తా. పిచ్చి ముఖం, నాకు గుండు కొట్టిస్తాను కాదే. మన 2 జంటలకు కనుక పెళ్ళి అయితే మీ అన్న గుండు కొట్టిస్తాను మొక్కుకో, సూపర్ ఉంటుంది. అదే ఈసారి చూసినా మరి సన్నయ్య పెడతాను తొట్టి పెడతానవా? ఈసారి ఇట్లా సన్నయ్య పెట్టినా కదా, ఇప్పుడన్నా దొడ్డు బట్టలు పెడదామని చూస్తానా. ఇంట్లో ముగ్గురేనే ఏమో చెప్తే ఏతట్టున్నదా మీరు? లేదే అమ్మా, నాకు అనవసరంగా ఒప్సి పెంచి నేను పెళ్లి చేసుకుంటే పెద్ద బావనే చేసుకుంటా, లేకపోతే అసలు నేను పెళ్ళే చేసుకోను. అమ్మా నీకు విషయం చెప్పాను నాన్న, ఇందాకే బస్ స్టాండ్ కూడా సురేందర్ బాబాయ్ కలిసిండే. పెద్ద చెల్లెలకు ఒక సంబంధం అని చెప్పి ఒక ఫోటో పంపించిండు. అమ్మ నువ్వు ఏం బాధపడకే, నీ అబ్బాయి వాళ్ళ గురించి అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ గురించి మొత్తం కనుక్కున్నాకనే ఇంటికి రమ్మని చెప్తా, సరేనా? సరే బిడ్డ నీ ఇష్టం. సరే అమ్మా. చెల్లె ఏమంటావా మరి? ఒకరోజు మంచి రోజు చూసుకుని వాళ్ళ ఇంటికి రమ్మంటా మరి. ఇక మీ ఇష్టం అన్నా. బావా మీరు నిన్న ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అన్నదమ్ములకి ఏమైనా డిస్కషన్ అయిందా? డిస్కషన్ అంటే దేని గురించి నువ్వు అనేది? అదే బావా నిన్న మనం నలుగురం డిస్కస్ చేసుకున్నాం కదా, దాని గురించి మీ అన్న ఏమైనా అన్నాడా? మా అన్నతో ఏం డిస్కషన్ కాలే కానీ ఇవాళ మార్నింగ్ అయితే మా నాన్నతో డిస్కషన్ అయింది. ఇవాళ ఈవినింగ్ మా నాన్న మీ ఇంటికి వచ్చి మీ అమ్మతో మాట్లాడతాడంట. ఏంది బావా ఇంత సడన్గా ఈవినింగే వస్తాడా మామ? అయితే జాగ్రత్తగానే ఉండాలి. అవునే, ఇంకో నువ్వైతే మా నాన్న వాళ్ళు వచ్చినప్పుడు ఏం మాట్లాడకు, సైలెంట్గా వినంతే. ఓకే బావా. మామ ఒక్కడే వస్తాడా, అత్తమ్మ లేకపోతే మీ అన్న అందరు వస్తారా? ఇదేమన్నా పెళ్లి చూపులానే సకుటుంబ సపరివారంగా రావడానికి? ఏదో అడగడానికి వస్తాను కాబట్టి మా నాన్న ఒకడే వస్తాడు అంతే. సరే కానీ బావా ఈరోజు మామ వచ్చిన తర్వాత మా అన్న ఏం చేస్తాడో ఏమో, ఆ దేవునికే తెలిసిగా. మీ అన్న సంగతి పక్కన పెట్టే, మీ అమ్మకైతే ఇష్టమేనా మీ అక్కను మా అన్నకిచ్చి చేయడం? నిన్న మామ అమ్మకి ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత డిస్కషన్ అయింది బావా, కాకపోతే ఆ అన్న గురించే భయపడుతుంది అమ్మ. మా అమ్మకి ఇష్టమే బావా మీ అన్నకి ఇవ్వడం, కాకపోతే మా అన్న గురించే ప్రాబ్లం. సరే ఇన్ని రోజులు అంటే చిల్లర గొడవల వల్ల మొత్తం ప్రాబ్లమ్స్ అయినాయి కానీ ఇవాళ అయితే మా నాన్న అఫీషియల్గా వచ్చి మీ అమ్మతో మాట్లాడదాం అనుకుంటుండు కదా, చూద్దాం ఏమవుతుందో. ఓకే బావా, కాకపోతే మా అమ్మ వచ్చే టైంకి మా అన్న లేకపోతే? అది నోరా ఇంకేమన్నా నానే, ఒక్క మంచి మాట రాదా? నేనైతే ఇట్లారా దేవుడా మన ఇద్దరం ఫ్యామిలీస్ ఎట్లా కలవాలని నేను ఆలోచిస్తుంటే మా అన్న లేకపోతే టైంకి నేనేదో మాట్లాడుతావు. ఎక్కువ చేయకు బావా, మా అమ్మ వచ్చే టైంకి మా అన్న లేకపోతే ఏంది పరిస్థితి అని చెప్పిన, అది నా క్వశ్చన్. ఓ పని చేయవే, మీ అన్న ఉన్న టైంలో మీ అక్క ఫోన్లోకి నాకు మెసేజ్ చేయి, అప్పుడు నేను మా నాన్నతో మాట్లాడి మా నాన్నని మీ ఇంటికి పంపిస్తాను. చూసినావా నేను క్వశ్చన్ వేయడం వల్ల సొల్యూషన్ కూడా దొరికింది, అది వెన్నెలంటే. సరే కానీ ఎప్పుడు నేను దూరం ఉన్నా దగ్గర రమ్మనేదాన్ని, ఇప్పుడు ఇంత దగ్గర కూర్చున్నా నువ్వెందుకు ఇంత దూరం కూర్చున్నావు? ఈ టెన్షన్లా దగ్గర దూరం ఏంది బావా, నీకు దగ్గర రావాలి అంతే కదా. అసలు ఇవాళ మా నాన్న మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అన్న అన్నిటికి ఒప్పుకొని మీ అక్కకి మా అన్నకి పెళ్ళి అయిపోయి తర్వాత మన పెళ్ళి కూడా అయితే ఎంత బాగుంటుంది. నువ్వేం టెన్షన్ పడకు బావా, నువ్వు అనుకున్నదే జరుగుతుంది. మనం అనుకున్నవన్నీ జరిగితే అసలు లైఫ్ ఎందుకు అవుతుంది? చెల్లె కొన్ని మంచిలు తీసుకురావే. కొడుక షైన్లో మిషన్ తోటి వరి గొప్పిస్తున్నాడు, వచ్చిందా మిషన్? వచ్చిందమ్మా, మిషన్ వచ్చి కోసింది. ఆ పొలం కానీ చేస్తానా, కొన్ని వెన్నీళ్ళు పెట్టా గ్యాస్ మీద స్నానం చేస్తాం. అబ్బా దేవుందా వెళ్ళాలనైతే వరి అయితే గోసుడు అయింది బిడ్డ. ఎన్ని ట్రాక్టర్లు వెళ్ళినాయి వాడు? అమ్మ ఎన్ని ట్రాక్టర్ల, మనం 3 ఎకరాలకు 10 సార్ 6 నుంచి 7 ట్రాక్టర్లు వెళ్తుండే. ఈసారి 2 ట్రాక్టర్ల వడ్లు వెళ్ళినాయి, మొత్తం వాన చేయబట్టి పొలంతా కొట్టుకపోయింది. కొడుక ఆ ట్రాక్టర్లు ఎక్కడ 2 ట్రాక్టర్లు ఎక్కడ, పెట్టుబడి వెళ్ళదు కాదు కొడుక మనకు. అంతే అమ్మ, పెట్టుబడి బంధం కూడా రాలే, ఈ పంట మొత్తం మునిగినట్టే. ఇక బిడ్డ ఈ వ్యవసాయం తోటి మనకేం అక్కేర రాదు. ఆ 3 ఎకరాలు ఎవరి కదా కవులకి ఇచ్చి నువ్వు ఏదైనా జాబ్ చూసుకో. ఏమవుతాయి అమ్మ, ఈ ఫస్ట్ అయితే వెళ్ళింది, ఆ తర్వాత ఆలోచిద్దాం. ఇక ఈ వ్యవసాయం చేసే బదులు ఎవరికైనా కవులకి ఇచ్చింది నయ్యం బిడ్డ. ఇంత కష్టపడతాను ఏమన్నా పెట్టుబడి వెళ్తాందా? అవునే అమ్మ, మన పరిస్థితి కాదు రైతులందరి పరిస్థితి కూడా అట్లే ఉన్నది. అవును కానీ అమ్మ, చెల్లేదే చిన్న చెల్లె ఇంట్లో పడుకున్నది ఏంది? చిన్న చెల్లె ఇంట్లో లేదు బిడ్డ, మరి ఎడిపోయిందో నేను చూడలే. ఏంది చెల్లె లేదా ఇంట్లో? పెద్ద చెల్లె ఎడిపోయిందా చెల్లె?
చెల్లెనా అన్న? చెల్లె వాళ్ళ ఫ్రెండ్ అనిత వాళ్ళ ఇంటికి వెళ్ళింది అన్న. ఏం చెప్పినా చెల్లె నీకు? దాని ఇంట్లో ఇటు బయట ఉన్నదని చెప్పినా మళ్ళీ ఎట్లా పోయింది అంత వాళ్ళకి? అది అన్న అనితకు మ్యాచ్ చూడడానికి వస్తారంట అన్న, దాని గురించే మాట్లాడడానికి వెళ్ళింది. ఇది పెద్ద మనిషి ఇది పోయి మాట్లాడాలనే? అంత దొంగనే, దాని ఫ్రెండ్స్ మొత్తం దొంగలే. ఒక అర్ధ గంటలో వెళ్ళేసి వస్తా అన్నదన్న. ఇప్పుడు వస్తాంది ఓ చెల్లె. అది అచ్చడిగా చెల్లె, అది అంత వాళ్ళ ఇంటికి పోయిందో వేరే వాళ్ళ ఇంటికి పోయిందో, నేనే అంత వాళ్ళ ఇంటికి పోయి చూసేస్తావు. ఇవాళ అంత వాళ్ళ ఇంటికి అట్లా లేకపోవాలి, దానికి ఉంటుంది ఇవాళ. అయ్యో రామా, అన్నేమో అనిత వాళ్ళ ఇంటికి పోయిండు, చెల్లెమో చిన్నోని కలవడానికి పోయింది. ఎట్లనో ఏమో ఇప్పుడు. అరే ఈ విషయం తొందరగా చిన్న ఆయన కన్నా ఫోన్ చేసి ఆయనకి చెప్పాలి. వెన్నెలా మీ అక్క ఫోన్ చేస్తుంది? మా అక్క ఫోన్ చేస్తుందా? ఎందుకు అడుగు బావా. హలో హలో, మా చెల్లుందా మీతోని? ఉన్నది. ఇగో మీ అక్క నీతోనే మాట్లాడుతుందంట. అక్క చెల్లె అన్ని ఇంటికి వచ్చి నీ గురించి అడిగిండే. నువ్వు మీ ఫ్రెండ్ అనిత వాళ్ళ ఇంటికి వెళ్ళినావంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిండే అన్న. ఏంది అన్న అనిత వాళ్ళ ఇంటికి వెళ్ళిందా? వామ్మో. అవునే మెంటల్ దాన్ని, అసలు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు బావా సేఫ్ ప్లేస్ లోనే ఉన్నాం అక్క. అనిత వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత నేను లేకపోతే పరిస్థితి ఏంటి అక్క? అందుకే తొందర నువ్వు అనిత వాళ్ళ ఇంటికి వెళ్ళు, నేను ఉంటున్నా. బాయ్. సరే అక్క. బాబా తొందరగా వెళ్ళి పండితే మా ఫ్రెండ్ వాళ్ళు అనిత వాళ్ళ ఇంటికి డ్రాప్ చేయను. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? మా అన్న నా గురించి అడిగిందంట, ఇంట్లో లేదని చెప్తే మా అక్క అంత వాళ్ళ ఇంటికి పోయిందని చెప్పిందంట. ఇప్పుడు నా కోసం అని చెప్పి అంత వాళ్ళ ఇంటికి పోతానంట బాబా మా అన్న. మొన్న మరి దగ్గర మన ఇద్దరిని చూసినందుకే రచ్చ అయింది. ఇప్పుడు నువ్వు అనిత వాళ్ళ ఇంట్లో లేవనుకో, రచ్చ రంబోలానే కదా. దాదా బండి ఎగ్దాం. ఇక్కడ ఆపు. నువ్వు ఇటు నుంచి ఇటు వెళ్ళిపో బావా, నేను మా ఇంటికి వెళ్తా. చెల్లె ఎడిపోయినావే? ఎడిపోతానవే? ఇంకెటు పోతా అన్న? మా ఫ్రెండ్ అంత వాళ్ళ ఇంటికి పోయి వస్తానా. నీకేం చెప్పినా చెల్లె? నాకు చెప్పకుండా వెళ్ళిపోతాను చెప్పినా లేదా నీకు? అంతకి రేపు జూన్కి వస్తానంట అన్న. మెహందీ పెట్టమంటే పోయి పెట్టేసి వస్తానా. అనితకి ఎవరు లేరు కావచ్చు మెహందీ పెట్టడానికి. చక్కగా బండికి పోందా? నీకు ఎప్పుడు నా మీద అనుమానమే అన్న. నేను పోయే ముందు నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా, కానీ నా ఫోన్ నువ్వే తీసుకున్నావు కదా. అవునానే? ఫస్ట్ వచ్చి బండికి పోయి అంత వాళ్ళకి పోయేద్దాం. ఇప్పుడు దాని ఇంటికి ఎందుకన్నా? అసలే వాళ్ళ ఇంటికాడ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు బాబాయ్ వాళ్ళందరూ వచ్చిండ్రు. అవునా చెల్లె? ఏం లేదు కానీ నువ్వు మెహందీ ఎట్లా పెట్టినా చూద్దామని. నాకు తెలిసి అన్న నా మీద అనుమానంతోనే వాళ్ళ ఇంటికి పోదామంటాను. వాట్సాప్ లో ఫొటోస్ పంపమంట తీ అంతని. సరే చెల్లె, వచ్చి బండికి ఇంటికి పోదాం మీద. తమ్ముడు ఎటు వెళ్ళొస్తానవరా? ఎట్లేదన్నా, బయట చిన్న పని ఉంటే అట్లా పోయేసి వస్తాను. ఓకేరా. అదే మరి నాన్న ఇవాళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అని చెప్పేసి అన్నాడు కదరా, మరి ఏమైంది దాని గురించి? ఎన్ని గంటలకు పోతారట? సరే అన్న, అమ్మ నాన్న ఎట్లా ఇంట్లోనే ఉన్నారు కదా, నేను మాట్లాడతాలే. చెల్లె నాకు బస్సులో పని అది, బస్సు నాకు పోయేస్తా. నువ్వు నాకు చెప్పకుండా ఇంట్లోకి ఎట్టిపోకు. సరే అన్న. చెల్లె ఏంటి అన్న అంత సీరియస్గా వెళ్తాడు? నువ్వు మీ చిన్నోడు దొరికిండానే అన్నకి? అన్నకి తెలిస్తే నేను ఇంత మంచిగా కూల్ వచ్చి కూర్చుంటానా అక్క? అన్నకి తెలిసింది అనుకో, అక్కడనే బొంద పెట్టేటోడు నన్ను. అమ్మ చెల్లె మీరు ఇద్దరు దొరుకుతారని ఎంత టెన్షన్ పడ్డాను. మా వాడు ఎఫ్జెడ్ బండిని రాకెట్ నడిపినట్టు నడిపి అన్న రాకముందే అంతే వాళ్ళ గల్లీ దగ్గర డ్రాప్ చేసిండు. అబ్బా మొత్తానికైతే మీరు ఇద్దరు దొరకలేదే, మీకన్నా నాకే ఎక్కువ టెన్షన్ అయింది. సరే అక్క, ఇంటికి వచ్చిన తర్వాత సేఫ్ అని చెప్పి మెసేజ్ చేయమన్నాడు మా వాడు. ఫోన్ ఇవ్వవా? మెసేజ్ చేస్తా. అమ్మా మెసేజ్ వచ్చింది కదా, సేఫే అని. సూపర్. ఏమైనా తమ్ముడు
ఏదో మెసేజ్ గురించి మాట్లాడుకుంటాను. ఇందాకనే నేను వెనలా కలిసినామన్నా. వాళ్ళ అన్న వచ్చినప్పుడు వాళ్ళ అక్కని అడిగినంట ఇంట్లో లేదని చెప్పేసి ఎక్కడ పోయిందని చెప్పి. ఇక వాళ్ళ అక్కేమో వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి పోయిందని చెప్పేసి చెప్పింది. ఇక ఈయన తెలివి చూడన్నా, ఈమె అక్కడికి పోయిందో లేదని చెప్పి తెలుసుకోవడానికి ఈయన కూడా వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పోయిండు. వెంటనే వాళ్ళ అక్క నాకు ఫోన్ చేసి చెప్పిందన్న. ఒక్క క్షణం నాకు మళ్ళీ పిచ్చి టెన్షన్ అయిందన్న. కానీ ఇక వెంటనే ఆమెను తీసుకుపోయి వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గర దింపేసి వచ్చిన. అట్లా కాదు తమ్ముడు, నిన్న మనం నలుగురం కలిసి ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాం రా, ఈ కలుసుడు అవి ఇవి తగ్గించుకోవాలి, బయట అట్లా తిరగకులే అని చెప్పినా కదరా. మళ్ళీ పోయి నువ్వు కలుసుడు ఎందుకు రా? ఇప్పుడు ఒకవేళ వాళ్ళ అన్నకు డౌట్ వచ్చి దొరికినావు అనుకో, ఏంది పరిస్థితి? అట్లా కాదన్నా, మన నాన్న వాళ్ళ ఇంటికి అట్లా మాట్లాడడానికి పోతాను కదా, అసలు దీనికి నోటిదూలు ఎక్కువ, దీని ఎక్కువ మాట్లాడకని చెప్పేసి కొంచెం సెట్ చేయడానికి పోయినా అంతే. దానికి కలవడం ఎందుకు రా? ఫోన్ ఉన్నాయి కదా, ఫోన్ చేసి చెప్పుకోపోయాను. అదే తమ్ముడు, నేను మళ్ళీ చెప్తాను రా, మీ ఇద్దరు మంచిగానే ఉంటారు రా. వాళ్ళ అన్నకు దొరికితే మేము తీసుకోబడేది అర్థమవుతుందా? జర జాగ్రత్త ఉండాలి ఇప్పంచల్లైనా. సరే అన్న. అరే సరే అంటారు, చేసేటివి చేస్తాను రా. అరే ఒకసారి ఆల్రెడీ వాళ్ళ అన్నకు దొరికిలరా, అయినా కొంచెం కూడా ఏం బుద్ధి లేదురా మీకు? అరే కనీసం సరే మనది పక్కన పెట్టు, వాళ్ళ చెల్లెకని ఉండద్దు అరా కొంచెం అన్న. వాళ్ళ అన్న అంటే భయం లేదురా, ఎట్లా వస్తాను కలవడానికి? అరే కొంచెం నాన్న పోయి వాళ్ళ అమ్మతో మాట్లాడి ఇదంతా సెట్ అయ్యే వరకు జర సైలెంట్గా ఉండరా. బా సరే అన్న, నువ్వు అట్లా కోపానికి రాకు. ఇంకో ఇదే ఫైనల్ సరేనా? నేను మళ్ళీ అసలు కలవాను. మీ ఇద్దరు మ్యాచ్ సెట్ అయ్యేంత వరకు నేను వెన్నెల అసలు కలవాం. మళ్ళీ ఏమన్నా ఉంటే ఫోన్లోనే మాట్లాడుకుంటాం. ఓకేరా తమ్ముడు. మరి అమ్మ నాన్న ఇంట్లోనే ఉన్నారు, నిమ్మలంగా పోయి మాట్లాడి అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయేటట్టు చూడు. సరే అన్న. అన్న ఇప్పుడే న్యూస్లో చూసిన, వర్షాలకి పొలాలు పాడైనాయి కదా, వాళ్ళకి నష్టపరిహారం ఇస్తున్నారంట కదా. నిజమే చెల్లె, మనరు కూడా యువ మేడం వచ్చి రాసుకొని పోయిందట. మరి మన పొలం రాసుకొని పోయిర్రా అన్న? మనం పొలం కాడికి కూడా యువ మేడం వచ్చారు చెల్లె. అప్పుడు మన పొలం కాడ నేనే లేను. కొడుక మరి ఎట్లరా, యువ మేడం మన పొలం రాసుకోపోతే పైసలు రావా మనకు? ఆ మేడం కూడా మన పొలం గురించి రాసుకపోయి గవర్నమెంట్ సబ్మిట్ చేస్తేనే కదా మనకు పైసలు వచ్చేది. కానీ అప్పుడు నేను లేను. మన మామయ్య కూడా పెద్ద ఉన్నాడు కదా, ఆయనే మన రాపించిండట. ఆయన పెద్దలు రాయించిండట నా బిడ్డ. ఎవరైతే ఏంటి, ఆ దేవుని వలన మనకు పైసలు పడితే చాలుతాయి. అవునే అమ్మ, ఇందాక పొలం కాడ కలిసిండు, దీని గురించి కలిసి మాట్లాడిండు. అన్న మన డబ్బులు వస్తే లేకపోతే మండల ఆఫీస్ చుట్టూ తిరుగుడు ఉంటుందా? తిరిగిందే పైసలు చెల్లె. ఒకసారి పోయి మండల ఆఫీస్లో మేడాన్ని కలిసి రావాలి. ఇక నిన్నటి నుండి ఆ పెద్దల్లుడు చెప్పిన కంచి ఏం చెప్తానవరా, పోయి మేడాన్ని కలిసి రాపో. కాదమ్మా, చూసుకుంటే నువ్వు కూడా అట్లా అంటేందే, నాకు అర్థం కాదు. నిన్న మిషన్ కోసం తిరిగిన, ఇలా మిషన్ వచ్చింది, దగ్గర నుండి వరి కోపించిన. సరే బిడ్డ, మరి రేపన్న పోయి ఆ మేడంని కలిసిరా. సరే అమ్మా, వడ్లని కుప్ప పోస్తున్నాయి, ఒక ఇద్దరు మనుషులు తీసుకుపోయి ఆ కుప్ప అంతా నేర్పేస్తా. మరి సరే బిడ్డ. చిన్నోడా? నానా అదేరా, చెల్లవాళ్ళ ఇంటికి పోయి సంబంధం గురించి మాట్లాడతారా? ఓకే నాన్న. మరి ఒక్కరిని ఎట్లా పోతావు నాన్న? నేను వచ్చి బండి మీద డ్రాప్ చేసుకోవాలనా? నువ్వు వచ్చాడు ఎందుకురా, పక్కనే నేను నడుచుకుంటూ పోతుంది. సరే నాన్న. అక్కడ కానీ శివ గనక కింద మీద ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడాలి, నాకు ఫోన్ చేయ నాన్న. నానేమన్నా గొడవ పెట్టుకోవడానికి పోతాండ, అరా సంబంధం మాట్లాడడానికి పోతాండ, ఎప్పటికి మీకు గొడవలే. మనం సంబంధం మాట్లాడడానికే పోతానమ్మా, కరెక్టే. కానీ అక్కడ శివ ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలియదు కదా. నాకు తెలుసు తీరా, నేను చూసుకుంటా తీరా. ఒక విషయం విను, మరి అక్కడ పెద్దోడు ఒక్కడే ఉన్నాడు, అడ్డుకుపోతానట. నువ్వు కూడా పో మరి అక్కడికి. సరే నాన్న. అమ్మా నువ్వైతే పోయి దేవునికి మొక్కుపోవే, ఎందుకంటే ఆ శివయ్య అనుగ్రహం ఉంటేనే ఇక్కడ ఈ శివ ఒప్పుకుంటాడు. అమ్మా మామ వస్తాండే. అన్నా అంత మంచిగా నాన్న, కూర్చో. కూడలు అంత బాగేనా? కూర్చోలి. బిడ్డ మామయ్యకు కొన్ని మంచిలు తేపో. చెల్లె అల్లు లేడా? ఎడిపోయింది అవ్వబడతలేడు. అల్లుడు లేడన్నా, ఇప్పుడే పని మీద బయటికి వేయండు. బిడ్డ అన్నకు ఫోన్ చేసి రమ్మని మామ వచ్చిండని. అరే వడ్లు నేర్పడానికి పనాడే అన్నాడు, ఇంకా అత్తడేంది? అరే చెల్లెకి ఇప్పుడు ఫోన్ చేస్తుంది. చెల్లె. హలో అన్న, ఒకసారి అర్జెంట్ ఇంటికి రావా, అమ్మ రమ్మంటుంది. అంత అర్జెంట్ ఇంటికి వచ్చి ఎందుకు చెల్లె? అసలు ఏమైంది? ఇంటికి మామయ్య వచ్చిందన్న, మాట్లాడదామని రమ్మంటుంది అమ్మ. మామనా? ఆయన ఎందుకు వచ్చింది ఇప్పుడు మన ఇంటికి? నువ్వైతే తొందర రా అన్న.
సరే చెల్లె వస్తాను. అమ్మ అన్నయ్య వస్తానన్నే. సరే బిడ్డ అన్న చేయగడ కచ్చుకోపో అన్నం తిందు మామయ్యకి అన్నం పెట్టుకురాపో. చెల్లె అద్దురా ఇప్పుడే వచ్చిన అన్న అల్లుడా చాలా టైం పడుతుంది కావచ్చు కొంచెం తిందురా అన్నం. ఇంకా తినే రోజులు ముందునే చెల్లె ఇప్పుడు ఫస్ట్ వచ్చిన పని కానీ. సరే అన్న బిడ్డ చాయ్ పెట్టుకో మామకు చాయ్ అన్న తాగుతాడు. అది చాయ్ ఏమద్దు చెల్లె నా పెద్ద కొడుకు సంబంధాలు వస్తానాయి ఎందుకైనా మంచి ఒకసారి వచ్చి మాట్లాడదామని వచ్చిన. నీకు తెలిసిందే కదా అన్న నీ మాట నేను కాదంటనా ఏదైనా అల్లుడు వచ్చినాక మాట్లాడుకుందాం. అల్లు రాని చెల్లె అల్లు వచ్చినాక మాట్లాడుకుంటాం. మరి నా కొడుకు పెద్ద కొడుకు అంటే ఇష్టమేనా మరి? వాళ్ళదేమున్నదే అన్న మన మాట కాదంటారా వాళ్ళు? అట్లాగా చెల్లి అయిపోయి ఎన్నికటి రోజులు రానిపోయా అన్న ఫస్ట్ తెలుసుకోవాలి తెలుసుకున్న దానిగా మూమెంట్ తీసుకోవాలి. కొడలా నా కొడుకు అంటే నీకు ఇష్టమేనా? నాదేమున్నది మామయ్య మా అమ్మ ఇష్టం మా అన్న ఇష్టం వాళ్ళు ఏదంటే అదే. వాళ్ళ విషయం పక్క పెట్టరా కోడలు నా పెద్ద కొడుకుని చేసుకుని నీకు ఇష్టమేనా? ఇష్టమే మామయ్య. సరే కోడలా ఇప్పుడు మీ మూమెంట్ తీసుకుంటాం రా అల్లుడు రాని అల్లుడు వచ్చానికి అనే విషయంతో మాట్లాడుకుంటాం. అన్న నువ్వు ఒక్కనివే వచ్చినావు వదిన తీసుకొస్తే అయిపోకపోనా? అట్లాగా చెల్లె ఫస్ట్ తెలుసుకోవాలి కదా ఎవరి మనసులో ఏమున్నది ఇష్టం ఉన్నదా లేదో ఇవన్నీ ఓకే అయితే వదినతో ఫ్యామిలీ మొత్తం వస్తాం. సరే అన్న మాకు ఇష్టమే కానీ నా కొడుకేమంటాడు. సరే చెల్లె కోడలు నీ మర్చిపోయినా మొన్న మరికాడ మా చిన్నంతో నువ్వు కలిసి ఉన్నావుట కదా అన్నయ్య అని అన్నాడా? అన్నాడా అంటే అన్నాడు మామ బాగానే. అటు అన్న కన్విన్స్ అవుతలేదని చెప్పి బావనైనా కన్విన్స్ చేద్దాం అనుకున్నా మళ్ళీ రివర్స్ నాకే కొట్టింది. కోల అట్లా బయటికి పోయి మాట్లాడుకోవద్దురా ఏమన్నా విషయం ఉంటే మేము చూసుకుంటాం కదా చెప్తే. సరే మామ. నమస్తే మామ. నమస్తే అల్లుడు. ఎంతసేపు అయితే వచ్చి? 10 నిమిషాలు అవుతుంది. ఏమైంది మామ ఇంత సడన్గా మా ఇంటికి వచ్చారు? ఏం లేదు నీతో మాట్లాడడం వచ్చిన ఇక అమ్మ అత్తుడితో లేదని చెప్తే వచ్చేదాకా వెయిట్ చేసి. నాతో మాట్లాడా మామ? ఏమన్నా మా నాతో మాట్లాడడానికి ఏదైనా ఉంటే అమ్మతో చెప్తే అయిపో కదా మామ. అమ్మతో మాట్లాడదు అల్లుడు నువ్వు ఇంటికి పెద్దోని కదా నువ్వు లేకుండా అమ్మతో నేను మాట్లాడలేను కదా. సరే మామ ఏందో చెప్పండి. అల్లుడు పెద్దోనికి సంబంధాలు వస్తానాయి ఎందుకైనా మంచిది మనం దగ్గర వాళ్ళం కదా మేనోళ్ళం కదా అందుకే ఒక విషయం మాట్లాడదామని వచ్చిన. మరి సంబంధాలు వస్తానంటున్నావు కదా మామ మంచి సంబంధాలు చూసుకుని ఖాయం చేసుకోపోయారు. చేసేసే పల్లుడు ఇవాళ రేపు దూరం పోతే మంచి లేదు సిచ్యువేషను తెలిసిన అమ్మాయిని చేసుకుంటేనే బెటరు ఎందుకని మనం మేనోళ్ళు కదా అందు గురించి ఆలోచన చేసి వచ్చిన. నువ్వు అన్న కరెక్టే మామ మన మేలోనే మన 2 కుటుంబాల మధ్య అంత అనుబంధం లేదు కదా మామ. అల్లుడు ఈ రోజులలో కుటుంబాల మధ్య గొడవలు కామను అవన్నీ పట్టించుకోవద్దు. అన్ని రోజులు ఒకలాగుంటాయి అల్లుడు ఇన్ని రోజులు గొడవలు పడ్డాం ఇప్పుడు కలిసి ఉన్నాం. అంటే నువ్వు ఏమంటాను మామ నాకు అర్థమైతే కొంచెం క్లుప్తంగా చెప్పు మామ. అరే అల్లుడు పద్ధతి భాగం అయితే మీరే మా ఇంటికి రావాలరా కాకపోతే ఏంటంటే ఇక మా చెల్లెకు కొంచెం మాట ఇచ్చిన కాబట్టి ఇక నేనే వచ్చిన. ఏం లేదు అల్లుడు ఈ అసలు విషయం చెప్తానా నా పెద్ద కొడుకు మీ పెద్ద చెల్లెని అడుగుదామని వచ్చిన. అరే అల్లుడు ఇవాళ పిల్లలు అయితే ఎన్నో సుత్తా ఎన్నో పంచాయతీ జరుగుతున్నాయి ఈ రోజు వాళ్ళకి తెలిసిన కాడ మన కుటుంబాల మనం కలిసినప్పుడు బెటరు. సరే మామ మీరు చెప్పింది కరెక్టే మీరు ఎన్నో చూసి ఉంటారు. సాయంత్రం ఒకసారి మా చెల్లెతో అమ్మతో ఒకసారి మాట్లాడి రేపు పొద్దున చెప్తామా మీకు ఏ విషయం అనేది. అల్లుడు నువ్వు రాకముందే చెల్లెని అడిగినా కూరను కూడా అడిగినా మా అన్నయ్య రాని అన్నారు. సరే అన్నయ్య వచ్చినాక ఏ నేను తీసుకుంటాను కట్టుబడి ఉంటాను చెప్పిండు. నువ్వు ఏ విషయమైనా సాయంత్రం చెప్తే అయిపోతుంది. సరే మామ నేను ఇంట్లో ఒకసారి మాట్లాడి నీకు ఏ విషయం అని చెప్తాను మరి. సరే అల్లుడు చెల్లె కూడాళ్ళు నేను వెళ్ళేస్తాను మరి రైట్ అల్లుడు మరి. సరే మామ ఏదైనా విషయం మంచిగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటా అనుకుంటానా. సరే మామ ఓకే.